మీ పేరేంటండి? రాధాకృష్ణ గురుపాటి రాధాకృష్ణ. ఎలా ఉందండి ప్రభుత్వం? ఎలా ఉంది? ఊళ్ళో ఏమన్నా కొద్దిగా ఉసుక కూడా లేదు. ఉసుక ఆడికి పోగానే పట్టుకుంటున్నారు. మేము పాట పాడమని పోదాటోళ్ళు మా కాడికి వచ్చి తోలుకొని పోతున్నారు. మమ్మల్ని మట్టికి బైక్ మీద వస్తున్నా కానీ పట్టుకున్నారు. ఏం చేస్తాం? ఏమన్నా పోయి అక్కడ తెలంగాణ పోయి కంకర మిల్లు దువ్వ ఎత్తుకొచ్చుకొని సిమెంట్లో కలుపుకొని కట్టుకుంటున్నారు. ఎమ్మటి ఏమన్నా నెలకు 2 నెలలకి పగిలిపోతున్నాయి. వాళ్ళు ఉంటలా దగ్గరకు వచ్చి మమ్మల్ని నెట్టిపారు ఎవరు మీరు అంటే ఉసుక తోలుకుపోయారు. మా ఊరు బండ్లు మా రేవులోనే కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టారు డబ్బులు తీసుకున్నారు. అవి అట్లా జరిగినాయి. ఇక్కడ ఉసుక ఇక్కడికి తెచ్చుకొని ఇట్లా మాది మా పొలివరలోనే. మరి అధికారులను అడగలేదా? అడిగితే అంటే మేము పాట పాడినాం, ఏం చేస్తాం చేసుకోపోండి. గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాల్సిన ఇసుకను కూడా రూపంలోనే అమ్ముకుంటున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఏమైనా కావాలంటే ఏం లేకపోతే ఏం చేస్తే అవసరానికి కొట్టి మళ్ళీ మా రేవులోది వాళ్ళ కాడనే కొనుక్కున్నాం. మీ ఊర్లో ఉన్న రేవులోదే మేమే కొనుక్కున్నాం. మళ్ళీ శాలలో పట్టా పొలంలో పోతుంటే ఏం చేస్తాం, ఇది చేసుకోపో ఇప్పుడు చేసిన ఈసారి రావులే అని బెదిరించి తోలారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మమ్మల్ని ఏం చేస్తారు చేసుకోపోండి అన్నారు. అందరూ వాళ్ళేనా? ఏం చేస్తామండి మరి? న్యాయం లేకుండా జరుగుతుంది. న్యాయం అసలు న్యాయమా చెరువా? ఇంకా గట్టిగా అయితే మేమే కేసు పెడతామని అంటే మేము రైతు వారిగా కేసు పెట్టి ఆడ కూర్చుంటాం. గొడ్డు కాదు ఉండాలి, కాసిన బాయిలో నీళ్ళు ఉంటే ఇంజన్ వేసుకోవడానికి పోవాలా. ఆడ పోయి కూర్చుంటాడు ఇంజన్ వేసి వాళ్ళు ఒకరు వేసిన ఎకరం 6 ఎకరం వెళ్ళిపోద్ది. ఎట్ట పడుతుంది? పోతే పోయిలేని నెలకొని వచ్చిపోతాం. అది మా సంగతి. ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అధికారులు ఎటువంటి సపోర్ట్ లేదంటారు? లేదు, సపోర్ట్ లేదు. కేసులు పెడతామంటే మేము నెలకొంటున్నాం. గ్రామానికి అభివృద్ధి ఏమైనా జరిగిందా? నేను చెప్పిందా ప్రభుత్వంలో రోడ్డు చేశారు. ఆ పాస్టర్ నుంచి ఆడ పట్టి చేశారు. ఆడనే కళ్ళు బండ్లు బయట అట్నే ఉంది. ఆడనే నీళ్ళు ఆ రైతు వానాకాలం వచ్చి ఇంతలో నీళ్ళు అవుతాయి. టెంపర్లు విధంగా హైట్లో వచ్చి గొల్ల అయింది. ఏం లేదు, వాళ్ళే పోతారు, వాళ్ళే దాటించుకుంటున్నారు. మా పోతే మీరు ఎవరైనా మీ ఊరు నుంచి ఒక చెక్ పోస్ట్ గానీ పెడితే మీ ఊరు కూడా అభివృద్ధి జరిగింది. చెక్ పోస్ట్ పెట్టారు, ఉంది ఉందా? వాళ్ళు తిరగ వాళ్ళే పోతున్నారు. వేరే వాడు వస్తే ఎందుకు ఆ పోట ఎందుకు బలి అవుతున్నాం అని అతను ముడుచుకున్నారు. వాళ్ళే సొంతంగా వాళ్ళే తోలుకుంటారు. మొత్తం వాళ్ళ సొంతం ఇంట్లో ప్రభుత్వం వాళ్ళనే మన ఇంట్లో పెద్దోళ్ళు అట్లా దేశకొస్తారు. వాళ్ళు కూడా అట్లా దిద్దుకొని చేసుకుంటున్నారు. అది అట్లా చేశారు. సో ఈ పథకాల విషయంలో ఏం చెప్తారు మీరు? ఏం పథకాలు అంటే నాకు ఆడవాళ్ళకి డబ్బులు వేసి కానొస్తున్నాయి. అవి ఇప్పుడు వేయకుండా కూడా వేసినట్టు ఊళ్ళో తిరిగి పేపర్లు కార్డులు పంచారు. ఇప్పుడు అవన్నీ ఇవ్వకుండా పంచారు వచ్చినట్టు. తెలుగులో ఏం చేస్తాం? అమ్మ ఇన్ని వచ్చినాయి కానీ కొంత అంతే. ఎవడన్నా కొద్దిగా నాకు మటుకు ఎక్కువ చదువు రాదు. ఎవడన్నా కొద్దిగా అట్టాడు ఎవడన్నా చదువుకున్నట్టు చేస్తే ఒకటి వాళ్ళు అట్టే చెబుతున్నారు లేని వాళ్ళ మాటలేనా ఉన్నారు. వీళ్ళు డబ్బులు రాలేదంటే వాళ్ళు ఎప్పుడో వచ్చినాయిగా ఇవన్నీ వచ్చినాయి లేని వచ్చినాయి అని వాళ్ళు అంటున్నారు. తెలియని వాళ్ళు. అది మరి గవర్నమెంట్ మార్పు కావాలని కోరుకుంటున్నాం. మార్పు కావాలని కోరుకుంటున్నాం. టీడీపీ ప్రభుత్వం వస్తే మారిపోద్ది. లిఫ్ట్ వస్తే మట్టికి అందరూ ఊళ్ళో చిన్న రైతులు పెద్ద రైతులు ఎవరైనా చిన్నకారు మొత్తం తలా కొట్టుకుందండి. ఆ లిఫ్ట్ నడిచి అందరూ బాగా మాకు అభివృద్ధి చేస్తే అయితే పర్లేదు భోజనం మేము. మరి ఈ ప్రభుత్వం చేస్తే ఎట్లా చెప్పు? వాళ్ళు ఆటో వాడికి 30 రూపాయలు ఛార్జీ దిగుతుండు. జగపేట పోతే వాడి 10 దిగుతుండు ఆటో. మరి అది బాగుంటుందా? అదే వానాకాలం లిఫ్ట్ నచ్చి మీకు కూడా ఒడ్డు బండి. వానాకాలం ఒక్క పంట పండేది వాళ్ళందరికీ తలా ఎకరం 6 ఎకరం 2 ఎకరాలు ఎకరం అట్టుంది మొత్తం ఏమనుకోండి. ఆ లిఫ్ట్ నడిచి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చూసి చేశారు. మొత్తం టైంలో మొత్తం లిఫ్ట్ కూడా వీళ్ళు 50 వాళ్ళకి శాంక్షన్ అయింది. వాళ్ళదే మొత్తం 600 ఎకరాల పొలం అని తక్కువ కూడా ఈ కలిపి మొత్తం పెట్టారు. ఏమన్నా లిఫ్ట్ మూల పడిపోయింది. అసలు 7 వానాకాలం బంగారం వాళ్ళు పండేది. 50 వాళ్ళకి ఈ అబ్బాయి కూడా ఎకరం ఉంది పండేది. 4 పిల్లగాళ్ళు పొద్దున్న లేచి పిల్లగాళ్ళు నెంబర్ చేసుకుని పనిపోతుంది.
చూసి చేసుకోపోతే ఎట్లా? ఏం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ ని? ఏంటి తెలుగుదేశం వస్తే మనకి డిమాండ్ చేయడానికి అప్పుకుంటుందని మేము అనుకున్నాం. అనుకూలంగా ఉంటారు. చెప్పండి. తెలుగుదేశం వస్తే మళ్ళీ చేస్తారని ఆశ. అంతకుముందు చేసింది తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి అనేది జరిగింది అంటారు. అప్పుడు జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరిగిందని ఆశ. మరి తెలుగుదేశం పార్టీ మన జగ్గేపేట నియోజకవర్గంలో వచ్చిందని మీకు విశ్వాసం ఉందా? మరి రాష్ట్ర స్థాయిలోనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడని ఉందా? పక్కా ఏమంటే కరువు మా ఊళ్ళో పెట్టట్లేదు, అన్ని ఊళ్ళో పెడుతున్నారు, మరి మా ఊళ్ళో పెట్టట్లేదు. వెళ్ళి చెప్పండి. కరువు పని అన్ని ఊళ్ళలో పెడుతున్నారు, మా ఊళ్ళో పెట్టట్లేదు. ఎందుకని జనాల అంటే ఈ పథకాల నుంచి డబ్బులు వచ్చే సరిపోతాయి అనుకుంటుందా గవర్నమెంట్? అందుకే మీకు కరువు పని డబ్బులు, కరువు పని అనేది లేకుండా ఉందంటారా? ఆటో డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి ఇవ్వటం, మరి ఆయన ఛార్జీ తీసుకుంటారు. ప్రజలందరూ ఇప్పుడు ఆటోలు కొనుక్కొని ఉంటే నెల నెల డబ్బులు వస్తాయని చెప్పేసి ఉద్దేశం మీద. పేరండి? రైతులు గారు. సార్, ఎలా ఉందండి ఈ ప్రభుత్వంలో మీకు రావాల్సిన అభివృద్ధి ఏమైనా వచ్చిందా? ఉన్నాయి సార్, కాకపోతే ఏమన్నారంటే ఆడవాళ్ళకి ఇది వచ్చేది డబ్బులు అదే అభివృద్ధి సార్. రెండు సైట్లు మట్టి ఇక్కడ సైట్లు మట్టి బాధలకు కానీ ఒక మేలు కానీ లేదు సార్. అభివృద్ధి అంటే ఏంటంటే ఫ్రీకి డబ్బులు వేసిన ఇంకొకటే సార్. పెన్షన్స్ ఏమైనా వచ్చిందా మీకు? పెన్షన్ ఎప్పుడు గవర్నమెంట్ అది ఎన్టీ రామారావు పెట్టింది పెన్షన్. ₹2 బియ్యం కూడా ఎన్టీ రామారావు పెట్టింది. అదే నడుస్తుంది. కొత్తగా చేసింది డబ్బులు అయితే సార్. కొత్తగా చేసింది డబ్బులు అయితే మట్టికి అంతే సార్. అభివృద్ధి అనేది శూన్యం అంతే సార్. గ్రామానికి ప్రభుత్వం వాటర్ మొత్తం ప్రభుత్వం చేసింది. అది ఇప్పుడైతే డబ్బులు వేస్తాం సార్ అంతే. అంతవరకు సార్. అంటే మహిళా రైతు సంబంధించింది కూడా మనకి రైతు సంబంధించి ధరలు లేవు. అవునండి. అది కేంద్ర గవర్నమెంట్ గిట్టుబాటు ధర లేదు సార్. గిట్టుబాటు ధర లేదు, రైతుకు గిట్టుబాటు ధర లేదు. మరి నీటి వసతులు లేవు. అది నీటి వసతులు సమకూరుస్తుండేది ఏ ప్రభుత్వం వచ్చినా. అది సార్ అంతకుముందు జరిగిన తప్ప ఈ గ్రామంలో అంతకుముందు లేదు. అది సార్. మరి వీటికి సంబంధించి గవర్నమెంట్ డిమాండ్ చేయొచ్చా? డిమాండ్ చేసేది మాకు అభివృద్ధి చెప్తే సాధ్యం సార్. మాకు ఈ పథకాలు అవసరం లేదు, మాకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలి. రేపు భవిష్యత్తులో కూడా పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడాలంటే అది సార్. అభివృద్ధి అంటే ఏ విధంగా కావాలండి? అభివృద్ధి అంటే రోడ్లు, మరి డ్రైనేజీ, లిఫ్ట్ వ్యవస్థలు ఉన్నాయి. అది సార్ లిఫ్టులు బాగా చేయాలి. గ్రామంలో తాగునీరు సౌకర్యం, వాడుకునే నీళ్ళు ఇబ్బంది లేకుండా అది అభివృద్ధి చెప్తాను. ఇప్పుడు తాగునీరు సమస్య ఉందండి అన్నవరంలో? ఉన్నది సార్. కరువుగా కొంచెం ఉంటుంది సార్. కరువుగా నీళ్ళు వాటర్ లేదుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుంది. అది ఒకటే కాదు, ఈ గ్రామానికి లిఫ్ట్ రోడ్ ఉంది సార్. రఘురామ్ గారు మేష్ గారు అభివృద్ధి జరిగింది. అది సార్. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు ఈ 5 ఏం సంవత్సరాలు లేదు సార్, డబ్బులు వేయటం తప్ప వేరే ఏం లేదు. 100 ఎకరం బండి పంట కూడా లిఫ్ట్ కూడా మొన్న పోతుంది. అన్నవరంలో ఎన్ని ఓట్లు ఉంటాయండి? అన్నవరంలో 1400. సో మరి ఈసారి మీరు ప్రభుత్వాన్ని మార్పు కావాలని కోరుకుంటున్నారా? అందరం కోరుకోలేం కదా. కొంతమంది అంటే మీ అన్నవరం మనకి గ్రామ ప్రజలు ఎలా ఉన్నారు? 50-60 పెంచే ఉంటాయి సార్. అన్నవరం పెంచే ఉంటాయి. రెండు వైపులు ఉంటుంది కదా, తప్ప 20 మట్టికి ఆ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ వచ్చినా అభివృద్ధి అనేది కావాలి. అభివృద్ధి కావాలి మాకు. ఊరికి మంచి కావాలా, మేమంతా మంచిగా ఉండాలి. గ్రామంలో గొడవలేని గ్రామం అండి. గొడవలు ఉండవు గ్రామంలో, గొడవలు లేవు. అది సార్. ఎవరున్నా అభివృద్ధికి అయితే మేము ఓటేస్తామండి అనుకుంటాం సార్. ఆడికే టాపు అంతే. ఆడికే పరంగా గొడవలు లేని గ్రామం అంటే మా ఊరే సార్. అంతే. ఎవరున్నా ఒకళ్ళిద్దరు పిల్లగాళ్ళు ఉంటే నెట్టుకుంటారు అంతే. ఒకటి వదిలేస్తాం. స్టేషన్కి పోవడం జరుగుతుంది. ఎలక్షన్ మూమెంట్ ఒక కానిస్టేబుల్ నడుపుతుంది సార్. పోయింది సార్. వేరే కానిస్టేబుల్ ఎలక్షన్ జరిగింది అంతే సార్. ఇది సార్. సో ఇక్కడ అన్నవరం గ్రామం ప్రజలు వాళ్ళు కోరుకునే మార్పు ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు అభివృద్ధి జరగాలి, ఊర్లో సరైన సదుపాయాలు కావాలి, సో నీటి వసతులు కావాలి, గ్రామానికి కావాల్సిన ఏదైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తే చాలు, మాకు ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు అని చెప్పేసి మన అన్నవరం గ్రామ ప్రజల నుంచి మనం తెలుసుకున్నాము. ఇంకొంతమందితోటి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం.